బ్యాక్ టు బ్రూక్ బాండ్ 3 రోజెస్. నువ్వు నేను. సరే అయిపోయిందా డిస్కషన్ మీద? ఎవరై ఉంటారు? జెన్సే కదా? జెన్సే. జెన్స్ అయితే ఏంటి మెగాస్టార్ విలన్స్ హీరోస్ అంటే ఓల్డ్ హీరో. ఓల్డ్ మెన్. నెక్స్ట్ నంబర్కి వెళ్దాం. ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజా కానీ అంతేనా? రివీల్ చేసి చూద్దామా లేకపోతే నెక్స్ట్ నెంబర్కి వెళ్తారా? నెక్స్ట్ నెంబర్ వెళ్దాం. నెక్స్ట్ నెంబర్ ఏది కావాలి? 1 ఈజ్ ఎ బెటర్ చాయిస్ ఐ గెస్. సో 1 ప్లీజ్. కామెడీ హీరోయిన్ అండి. కామెడీ గెస్ చేశారండి? తెలిసిపోతుంది కదా, క్లియర్గా తెలిసిపోతుంది. ప్రకాష్ రాజ్ గారు కాదు అన్న సంగతి అయితే తెలిసిపోతుంది. వారు ఎవరనేది మీరు SMS చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి. ఎవరనుకుంటున్నారండి? అయితే నేను ఒప్పుకోను. అయితే ఓకే. కొండవలస గారేనా? అంతేనా? అవునండి అంతే. షూర్. అదే అనుకుంటున్నా. సరే రివీల్ చేసి చూద్దాం. సో క్లియర్ గా తెలిసిపోతుందండి వారెవరన్నది. సో కొండవలస అని పేరు కూడా చెప్పారు. మరి అవునా కాదా అనేది రివీల్ చేసి చూద్దాం. లెట్స్ రివీల్ ఇట్. వరే బాయ్ మీ ఫేస్. కొండవలస గారు సరే మొత్తానికి 3 రౌండ్లను 25,000 గెలిచారండి. ఏ 25 కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఈలోపు మీకు ఒక క్వశ్చన్ వచ్చింది, మీకు తగ్గట్టుగానే వచ్చిందండి. అది ఆడదామా? మా ఫేవరెట్ హీరో నాగార్జున గారి సాంగ్ అవుట్ చేయాలి. మీరు ఎప్పుడు చేసేది, మీకు పెద్ద కష్టమైన పని కాదు కదా, చాలా ఈజీగా వచ్చింది. చేసేస్తారా? కాసేపు ఆయనే వచ్చారేమన్న ఫీల్ కలిగిందండి. శబాష్ శబాష్ శివ గారు శబాష్. మామూలుగా 18 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఆ అనుభవం కదండి. చాలా బాగా చేశారండి. కాసేపటి వరకు మాకు నాగార్జున గారు డాన్స్ చేస్తున్న ఫీల్ కలిగింది. సీరియస్లీ ఫ్యాంటాస్టిక్. మామూలు అనుభవం కాదు కదా, 18 సంవత్సరాలు ఆయన కోసం కృషి చేశారు. ఫ్యాంటాస్టిక్. సో అంబిషన్ అని చెప్పండి, లైఫ్ అంబిషన్ అంటే మంచి ఆర్టిస్ట్ అవ్వాలనా లేకపోతే నాగార్జున గారి లాగే లైఫ్ కంటిన్యూ చేయాలనా? ఇంకా అవునా అండి? ఎందుకంటే అక్కడ మీ పార్ట్నర్ కి వారంటే చాలా ఇష్టం కదా. నాకు కూడా ఎక్కువ అయ్యే ఆఫర్లు వస్తాయి. సో అవే ఆఫర్స్ వస్తున్నాయి. సో అలాగే కంటిన్యూ అవ్వాలి. సో ఇప్పటి వరకు మనం ఆడినటువంటి ఆటలో కొన్ని మెమరబుల్ మూమెంట్స్ చూద్దామండి. బ్రూక్ బాండ్ 3 రోజెస్ మెమరబుల్ మూమెంట్స్ మరొకసారి.
అండ్ ఏదైనా మంచి మాస్ డైలాగ్ చెప్తారండి నాగార్జున గారి? పక్కా మాస్ డైలాగ్ చెప్తారా? చెప్పండి. ఎత్తు కొడితే ఎట్లా పడతావు, సూర్యుడు సుమ్మ అయిపోద్ది. ఎప్పుడైనా అంటారా అక్కడ కోపం వచ్చినప్పుడు అంటారా మీరు? బాగుందండి, బాగుంది. కామెడీ ఎప్పుడైనా సూర్యుడు సుమ్మ అయిపోద్ది. అవునండి. హలో బ్రదర్ టైప్. ఓ పడతాయా? వామ్మో, మీరు నాటుకుంటుడు అయితే. ఓకే, శివాలు డైలాగ్ ఏదైనా తెలుసండి? శివాలోదే చెప్తా. ఒరే భవాని, నీకు ఈ కాలేజీ క్యాంపస్లో ఏంట్రా పని? నువ్వు ఒక రౌడీవి, నీకు స్టూడెంట్ ఏంట్రా పని? ఇంకొకసారి ఈ కాలేజీ క్యాంపస్లో కనిపిస్తే కాళ్ళు చేతులు తీసేస్తా. సూపర్ సూపర్. సో మీ ఇద్దరి కోసం ఒక చిన్న సర్ప్రైజ్ ఉందండి మా దగ్గర. లైక్ బాగుంది కదా? చాలా అండ్ అంతేకాకుండా ఒక 25,000 మీరు గెలిచారు. సో ఏం కొంటారు చెప్పండి మీ ఆవిడకి? మీ ఆవిడకినా? ఆల్రెడీ అన్నీ ఉన్నాయండి. మీరు కొనుక్కుంటారా? ఇది బాగుంది. యాక్చువల్లీ వారి షాపింగ్ అంటే మీ షాపింగ్ ఎక్కువ అవుతుంది కదా? అవునండి. షూస్ కొనాలి, ప్యాంట్స్ కొనాలి. 25తో అవి కొనుక్కుంటా. బాగుందండి నాగార్జున గారు, మీ పని బాగుంది. మీరేమో డిజైనర్స్ తో అన్ని చక్కగా కుట్టించుకుంటారు. మా తిప్పలు. యాక్చువల్లీ నాగార్జున గారు మీకు బట్టలన్నీ స్పాన్సర్ చేయాలండి కదా? అవును. ఇన్ని కష్టాలండి కదా? తంటారు. ఎనీవేస్ నిజంగా మీరే కొనుక్కోవాలి. పదండి ఇద్దరు. అండ్ 25,000 మొత్తం మీ వారికి. సరే, విష్ ఆల్ ది బెస్ట్ అండి. చాలా సక్సెస్ ని సాధించాలని, కోటీశ్వర్లు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. సో ఇవాళ మా నాగార్జున గారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేశారని ఆశిస్తూ టేక్ కేర్, బాయ్. అంతేనా? వెళ్తూ ఒక లాస్ట్ డైలాగ్ ఏదని చెప్పేసి. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్, పూర్ణ మార్కెట్ సర్ప్రైజ్ పెట్టండి. బాయ్, టేక్ కేర్. డిగ్రీ చదివేస్తున్న రోజుల నుంచి నేను కెరియర్ స్టార్ట్ చేశానండి. ఆల్ ఇండియా రేడియోలో క్యాజువల్ కాంపరర్ గా హైదరాబాద్ బి స్టేషన్ కి వర్క్ చేశాను నేను. గోకుల్ చాట్ పేలుళ్ళప్పుడు మాత్రం చాలా బాధేసింది. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంటే ఇంకా బాధేసింది. న్యూస్ ఛానల్ అన్నారు, వెస్టర్న్ అది అన్నారు, బట్ అలా ప్రెజెంట్ చేస్తేనే జనాలు ఇవాళ రేపు లైక్ చేస్తున్నారు. చలో ఇక్ బార్ ఫిర్ సే అజ్నబీ బన్ జాయ్.